ఎవ్రీ సండే మరి ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. అద్భుతంగా జరుగుతుంది. దేవుని సన్నిధిని లిటరల్గా దేవుని సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఇక్కడ నిజంగా ఆరాధిస్తున్నప్పుడైతే చాలా హీలింగ్స్ జరుగుతున్నాయి. నా పర్సనల్గా కూడా నాకు బేసిక్గా ఈ ఫింగర్ పెయిన్ చాలా డేస్ నుంచి ఉంది. నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఇక్కడ బలంగా దిగుతూ ఉంది. ఇన్స్టెంట్ హీలింగ్స్ మిరకిల్స్ జరగబోతున్నాయని చెప్తున్నప్పుడు నేను విశ్వసిస్తూ మరి దీనికోసం చేపెట్టి ప్రార్థించినప్పుడు వెంటనే అది స్వస్థత జరిగిపోయింది. నిజంగా దేవునికి ఎన్నో లెక్కలేని వందనాలు. అంత మాత్రమే కాకుండా మరి వాక్య విషయంలోకి వస్తే మరి అంత్యకాల విషయాలు ఎన్నో బయలుపరుచున్నారు అయ్యగారు. దేవుడు ఆత్మ సహాయం తీసుకొని మరి ఈ ఎండ్ టైమ్స్లో ఎలాగ బతకాలి, ఎలాగ జీవించాలి, దేవుని రాకడ కొరకు ఆయన రాజ్యం కొరకు ఎలా సిద్ధపరచబడాలి అనేది చాలా స్పష్టంగా ఆత్మదేవుడు మరి ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు. చక్కగా మరి దైవజనులను అమ్మగారిని కానీ అయ్యగారిని కానీ మరి చక్కగా వాడుకుంటున్నాడు. నేను మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే రియల్లీ ఇది చాలా నీడెడ్ ఈ ఎండ్ టైమ్స్లో. సో ఖచ్చితంగా మీరు ఇక్కడ హైదరాబాద్ ప్రామిస్ ల్యాండ్ దూరం అని ఏమాత్రం సంకోచించకండి. నేను నియర్లీ చాలా లాంగ్ నుంచి వస్తున్నాను. ఆల్మోస్ట్ అమీర్పేట్ అటు సైడ్ నుండి వస్తున్నాను. బట్ నేనేంటంటే ఇక్కడ మనం పొందుకునేది ఏదైతే ఉందో, ఇక్కడ మనం అనుభవిస్తున్నది ఏదైతే ఉందో అది ఏమాత్రం కాదు. కాబట్టి మీరు ఎంత దూరం నుండి ఉన్నా కూడా ఒక్కసారి మీరు ఇక్కడికి అడుగు పెట్టండి, మీ జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు, అంతేకాక ఎక్కడి నుంచి మీరు రావడానికైనా కల్వరీ ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్ దగ్గర కల్వరీ ప్రామిస్ ల్యాండ్ 3 ఆరాధనలు, ఉదయం 7 నుంచి 9 మొదటి ఆరాధన, 10 నుంచి 12 రెండో ఆరాధన, సాయంత్రం 6 నుంచి 9 మూడో ఆరాధన. కాబట్టి మీరు అందరూ కూడా రండి. కల్వరీ ప్రామిస్ ల్యాండ్ ఆరాధన అక్కడ ఉండొచ్చు. మీకు అన్ని అకామిడేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దేవుడు అద్భుతంగా ఆరాధనలో అనేక మంది క్రీస్తుని అంగీకరించడానికి, నూతన కార్యాలు పొందటానికి అడుగు పెడుతున్నారు, జీవితాలు మార్చుకుంటున్నారు. కాబట్టి ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఎవరు మిస్ అవ్వకండి, పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.